వాసవినగర్ 5వ లైన్లోని శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 2వ రోజు శ్రీ లక్ష్మీ సుదర్శన నారసింహ మహాయాగం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ మహాయాగాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం చంద్ర ఆదిత్య గోపీనాథ్ గారు మరియు కారంపూడి సాయి సురేంద్ర గారు వారి చేతుల మీదుగా జరిపించారు. ముందుగా అమ్మవారి అష్టోత్తర పూజా కైంకర్యం జరిపించి తదుపరి అభిషేకములు మరియు యాగక్రతువు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుకుంటూ ఈ ఆలయం చాలా విశిష్టమైందని, స్వామివారు చాలా మహిమాన్విత శక్తి రూపిణిగా ఉన్నారని అన్నారు. ఈ ఆలయానికి వచ్చి ఏదైనా కోరికలు కోరుకుంటే అవి సిద్ధించి సత్ఫలితాలుగా మారతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా రామయ్య అని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఈ ఆలయంలో శ్రీరామనవమి, దసరా, అయ్యప్ప స్వామి దీక్షాపరులకు కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం వేడుకలు, కోటి దీపాలంకరణ ప్రధానంగా ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ వారు మరియు ప్రధాన అర్చకులు వేదాంతం ఆదిత్య గారు తెలియజేశారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు మరియు దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగ నిర్వహణ చేశామన్నారు. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతకే నమః. భక్త మహాశయులందరికీ కూడా శుభ విజ్ఞప్తి. మన వాసవి నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ సీతా రామలక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయం వాసవి నగర్ 5వ లైన్ గుంటూరు. ఈ 3 రోజులు కూడా శ్రీ లక్ష్మీ సుదర్శన నారసింహ స్వామి వారి యొక్క దివ్య యాగాలను ఈ యొక్క మన దేవాలయంలో ఇవాల్టి 30, 31వ తారీఖు, 1వ తారీఖు ఈ 3 రోజులు కూడా మన వాసవి నగర్ మన దేవాలయంలో అందరూ సంకల్పం కొరకు, మా యొక్క దివ్య సంకల్పం కొరకు, అలానే ఆలయాభివృద్ధ్యర్థం శ్రీ హనుమత్ సీతా రామలక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో ఈ 3 రోజులు కూడా యాగాలు జరగనున్నాయి. 3 రోజులు ఇవాటి జరిగిన కార్యక్రమము ముందుగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా విశ్వక్సేన పూజ, అంత శుద్ధి కొరకు పుణ్యాహవాచన, తర్వాత సుదర్శన నారసింహస్వామికి అలానే లక్ష్మీదేవికి పంచామృత అభిషేకాచరణ జరిగినది. తదనంతరం ఇప్పుడు సుదర్శన చక్ర హోమగుండంలో చక్కగా స్వామివారి యొక్క దివ్య మూలమంత్రాన్ని హవనం చేయటం జరుగుతుంది. కావున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమస్తుతే. మనస్సులో మహాలక్ష్మీ నమః ఏమంటారు? మహాలక్ష్మీ నమః అనుకుంటూ జపం చేస్తూ ఉండండి. ఇక్కడ నామం చెప్తూ ఉండండి మనస్సులో. ఓం ప్రకృతే నమః, వికృతే నమః, శ్రద్ధాయ నమః, శ్రద్ధే నమః, పరమాత్మికాయ నమః, వాచ్యే నమః, వర్తాలయాయ నమః, పద్మాయ నమః, సుజయ నమః, స్వాహాయ నమః, సుధాయ నమః, సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్మయే నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టాయ నమః, విభావన్యే నమః, ఆదిత్యే నమః, దీప్తే నమః, దీప్తాయ నమః, వసుధాయ నమః, వసుధారణ్యే నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షే నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహ ప్రదాయ నమః, అనఘాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, తీర్థాయ నమః, లోక శోక వినాశన్యే నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షే నమః, పద్మసుందర్యే నమః, పద్మహారమాయ నమః, పద్మమాలాధరాయ నమః, దేవ్యే నమః, పద్మన్యే నమః, పద్మగంధిన్యే నమః, పుణ్యగంధాయ నమః, సుప్రసన్నాయ నమః, ప్రసాదముఖ్యే నమః, ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్రసౌభాగ్యే నమః, చంద్రధ్వజాయ నమః, నమః, ప్రేతపుష్కరణ్యే నమః, శాంతాయ నమః, శుక్లమాల్యాంబరాయ నమః, శ్రీ నమః, భాస్కర్యే నమః, బిల్వనిలయాయ నమః, వరారోహాయ నమః, యశస్విన్యే నమః, వసుంధరాయ నమః, ఉదారాంగాయ నమః, అరణ్యే నమః, యమమాలిన్యే నమః, ధనధాన్యకరే నమః, సిద్ధే నమః, శ్రేయసౌమ్యాయ నమః, విష్ణు భక్తస్థలస్థితాయ నమః, విష్ణుపత్నే నమః, ప్రసన్నాక్షే నమః, నారాయణ సమాశ్రితాయ నమః, దారిద్ర్య తులసిన్యే నమః,
देव्यै नमः सर्वोपद्रवारिण्यै नमः नवदुर्गायै नमः महाकाल्यै नमः ब्रह्मा विष्णुशिवात्मिकाय नमः श्रीकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः श्रीमहास्कन्दवासिने नमः अनन्तशिरसे नमः अनन्ताक्षाय नमः अनन्तचरणाय नमः श्रीशैलनिलयाय नमः दामोदराय नमः नीलमेघनिभाय नमः ब्रह्मादिदेवदत्तस्य स्वरूपाय नमः वैकुण्ठब्रह्मदात्रे नमः चन्द्रलावण्यदायिने नमः नारायणदेशाय नमः अद्वैतात्मदात्रे नमः विश्वदेवताकहारिणे नमः तेजस्तावसरत्नामरजाभीष्टदायिने नमः कुमारास्कन्दमिश्राय नमः वासुदेवाय नमः हरये नमः इंद्रसेननाथसमस्वामिने नमः नानाविधमणिमलपत्र विशेषः पत्र तुलसीदलानि समर्पयामि। देवसे जातान्यनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभितं मे गोपाय अमृते श्रीविदा विदुः ॐ श्रियकान्ताय कल्याणधेमयेऽर्चनाम् श्रीवेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् लालितानन्दलोकाय रहस्यविभूषणे राजहंसादिरूढास्तु मङ्गलम् मङ्गलनीराजनन्दर्शयामि नमस्करोमि माता महाराज्ञी की జై వెంకటరమణ గోవింద గోవింద చేతులు పైకెత్తాల జై జై जय बोलो रामचंद्र भगवान की जय। सीतामाई की जय। लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की वेणुगुणरमण वेंकटरमण गोविंद గోవింద आत्रे रमण गोविंद గోవింద लक्ष्मी रमण गोविंद గోవింద रमा रमण गोविंद గోవింద राधा रमण गोविंद देवेभ्यो हव्यं वहनः प्रजानन् ఓయ్ నేను కూర్చొని చేసింది కూర్చొని అటెండ్ అట్లా ఆదిత్యగారు ఎట్లా చేస్తే అట్లా చేయండి. అగ్నిధ్యానమః మంత్రస్య అగస్త్య భగవాన్ ఋషిః అనుష్ఠం ఛందః ఉదాసనో దేవత రంభేయం కుడి చేత్తో కుడి చేత్తో పెట్టాలి అన్ని కుడి చేతులు అగ్నిధ్యానమః మంత్రస్య అగస్త్య ఋషిః అనుష్ఠం ఛందః ఉదాసనో దేవత రంభేయం స్వాహా శక్తిః సదా కేనక ఉదాసన ప్రీత్యర్థే జపే విధి యోగాః स्वस्तिष्टाभ्या नमः तेजोराशियतद्विनेभ्या नमः दोम्बराक्षाय मध्यमाभ्या नमः धनधरानामिकाभ्या नमः सहस्राक्षय कनिष्ठाभ्या नमः वैश्वानराय कनकमिष्टाभ्या नमः स्वस्तिपूर्णमुखात्मने हृदयाय नमः तेजोराशय शिरसे स्वाहा दोम्बराक्षाय शिखाय विषड धनधराय कवचाय ताकाक्षय नेत्रत्रयाय विषड वैश्वानराय अस्त्राय फटो ధ్యానం నమస్కారం చేసుకోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఆజ్ఞని ధ్యానం చేస్తున్నాం ఆజ్ఞని ధ్యానం చేస్తున్నా నమస్కారం చేసుకోండి ఓం తత్పానస్తంగ ఆత్రయాస్య వాదాజ్ఞై శిరశే సప్తాస్తాస అస్య త్రిదా భద్రేత వారారేణ మహాదేవమత్యాగం నాదేశ సప్తహస్తధరంగ సప్తజిహ్వాత్ శీర్షకః అన్నవదనస్సకాశీన సుజస్మితః దక్షిణే పార్శ్వే దేవీ మామే సదాం దదాయ దక్షిణహస్తేస్తు శక్తిమన్నం సుజం శ్రమం భవాయ నిర్వామే కృతమాత్రం ధారేశాలం జడావద్గం వరవన్నం మహోజసంభవాయం మహిళాక్షం సత్తార్థ సర్వగామనోమకమాసీనం వేదజ్ఞానే కృతాశ్రయాదనం విష్ణుమగ్నిమండలమత్ సేవజన్మదందేవం శుద్ధజామోనద ప్రసర్వాయ రందేవం వేదాంగో దేవీ స్వాహా ధ్యాయేత్ సమన్ప్రమదాస్యామాం రక్తకోశేయవాసినే ఏకాదశరాశీనా సదా వేదం నిపాతయే ఏషేనే
పూర్వాహి జాతి సవగర్భే అంతః తిష్టతి విశ్వతో ముఖః ప్రాణముఖాగ్నే మమ అభిముఖో భవ శాంత భవ సంప్రసన్న భవ సుస్థిర భవ స్థిరాసనం కురు అగ్నయే నమః అగ్నయే నమః అగ్నయే నమః నానావిధమంత్ర పుష్పాక్షాన్ని సమర్పయామి అగ్నయే నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రేత సుప్రసన్నో సువర్ణదో భవతు ఆద్యస్థాయాన్ భూమావాహయామి ఆద్యవాహయామి సర్వే సోమవాహయామి హిమాద్పాత్రేషు దివాకరమావాహయామి అగ్నేనమన్యస్వ అనమతేనమన్యస్వ సరసేనమన్యస్వ దేవసవిత ప్రసువా స్వాహ అన్నప్పుడు మాత్రమే అగ్ని భగవానుడు మనం ఇచ్చినటువంటి ఏదైతే ఇస్తామో ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటాడు అనమాట. స్వాహ అన్నప్పుడు మాత్రమే ఇస్తేనే అగ్నిదేవుడికి దేవతలు చెందుతుంది. స్వాహ ముందుకు కానీ వెనక కానీ వేస్తే అది రాక్షసులకు చెందుతుంది. కాబట్టి రాక్షసులు మనం ఆహారం పెంచం కాబట్టి దేవతలకు ఆహారం ఇస్తే మనకి ఏదైతే కోరిక తీరుస్తారు, రాక్షసులకు ఇస్తే కోరిక తీరుస్తారు. కాబట్టి స్వాహాకు ముందుగానే వెనకగానే వేయకూడదు. స్వాహ అన్నప్పుడు రెడీగా చేతిలో పట్టుకోండి, ఈయన స్వాహ అన్నప్పుడు నెయ్యి వేస్తారు, మీరు కూడా అది వేయాలి. ఈ మూడు వేళ్లతో ఎంతైతే వస్తుందో అంత ప్రమాణంతోనే వేయాలి. ఎందుకంటే ఎవరి ప్లేట్లు త్వరగా అయిపోతే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేయనట్టు లేక నా దృష్టిలో నేను అదే తీసుకుంటాను. ప్లేట్లు ఎవరి ప్లేట్లు ఎక్కువ ఇప్పుడు అందరికీ సమానంగా తెచ్చాం అంటే ముందుగానే ఎక్కువ అయిపోయింది అనుకో, ముందుగానే వెనకాల వేసినట్టు ఈ చక్కగా ముందు ఏళ్ళతోనే తీసుకుంటే 2 పూలు సాహా అన్నప్పుడు ఇట్లా వేసేయడం. మీరు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య భర్తకి ఇవ్వండి, భర్త సాహా అన్నప్పుడు వేస్తారు. భార్యాభర్తలు ఉన్న వాళ్ళు భార్య భర్తకి ఇవ్వాలి. ధ్యానంలో పెట్టి ఏమన్నా అవకాశం ఉంటే చూడండి, గుడి నిర్మాణానికి ధ్యానంలో పెట్టండి.